వాతావరణ మార్పు, పర్యావరణ కాలుష్యం వీటికి సంబంధించి మహాత్మా గాంధీ గారు ఏనాడో చర్చించారు. గాలి, నీరు, సహజ వనరులు ఇవన్నీ కూడా మనకి వారసత్వంగా వచ్చిన సంపద కాదు, భావి తరాల నుంచి అప్పుగా తీసుకున్నవి. ఎంత స్వచ్ఛంగా అయితే మనం స్వీకరించామో అంతే స్వచ్ఛంగా భావి తరాలకు అందించవలసిన బాధ్యత మనకుంది అని చెప్పి మనం అందిస్తున్నామా? ఇదే పెద్ద క్వశ్చన్. వాతావరణ మార్పు, పర్యావరణ కాలుష్యం, ముఖ్యంగా ఎయిర్ పొల్యూషన్ ఇవన్నీ చూస్తే అసలు కొన్ని సంవత్సరాల తర్వాత మానవాళి ఇక్కడ ఉండగలదా, మనుగడ సాగించగలదా, ఇదే క్వశ్చన్ వస్తుంది. దీనికి సంబంధించి UNFCCC అని యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్, ఈ కన్వెన్షన్ని ఎర్త్ సమ్మిట్ ధరిత్రీ సదస్సు అంటాం 1992లో దీన్ని తీసుకొచ్చారు. 1994 నుంచి దీని యొక్క కాప్ సదస్సులు స్టార్ట్ అయ్యాయన్నమాట. అలా ప్రతి సంవత్సరం దీని యొక్క సదస్సుల్ని కాప్ సదస్సులు అనుకుంటాం. ఈ కాప్ సదస్సులు COP29 మొన్న కంక్లూడ్ అయింది. ఇది అజర్బైజాన్ బాకులో జరిగింది. కాప్ సదస్సులు అసలు ఎందుకు పెడతారు? అందరినీ కూర్చోబెట్టి ఒక ఏకాభిప్రాయం తీసుకొస్తారు, చర్చలు జరుపుతారు. వాతావరణ మార్పును ఆపటానికి, పొడిమితల్ని కాపాడటానికి, గ్రీన్ హౌస్ గ్యాసెస్ని ఎలా కంట్రోల్ చేయాలి, దేశాలు డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్, ఇంటెండెడ్ నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్, ఏ దేశాలు ఎలా ఉండాలి, ఎక్కడ క్యాప్ పెట్టాలి, వీటి మీద చాలా అద్భుతంగా చర్చిస్తారనమాట. దీనికి సంబంధించి UNFCCC వాళ్ళు మొదట్లో క్యోటో ప్రోటోకాల్ అని తీసుకొచ్చారు. ఇక్కడ UNFCCC యాజ్ సచ్ ఈజ్ నాట్ బైండింగ్, కానీ దానిలో ఉన్న ప్రోటోకాల్స్ మాత్రం బైండింగ్ అనమాట. క్యోటో ప్రోటోకాల్ తీసుకొచ్చిన క్యోటో ప్రోటోకాల్ సక్సెస్ కాలేకపోయింది. దాంతో దాని స్థానంలో ప్యారిస్ క్లైమేట్ డీల్ అని చెప్పి 2015లో ప్రకటించారనమాట. దానికి సంబంధించి భారతదేశం కూడా రీసెంట్గా అంటే 2 సంవత్సరాల క్రితం పంచామృత్ ప్రామిస్లు అని చెప్పి 5 ప్రామిసులు చేసింది కూడా భారతదేశం. ముఖ్యంగా మనకు తెలుసు, గ్రీన్ హౌస్ గ్యాసెస్ తగ్గించాలన్నా, పొల్యూషన్ తగ్గించాలన్నా, క్లైమేట్ చేంజ్ని, వాతావరణ మార్పుని ఆపాలన్నా ఏం చేయాలి? మనం నాన్ ఫాజిల్ ఫ్యూయల్ కెపాసిటీ పెంచుకోవాలి. రెన్యూవబుల్ ఎనర్జీ అంటే మనం ఉపయోగించే ఇంధన వనరుల్లో 50% పునరుత్పాదక ఇంధన వనరులే తీసుకురావాలి. అదేవిధంగా ఎమిషన్ ఇంటెన్సిటీస్ తగ్గించాలి, ఉద్గారాల తీవ్రత తగ్గించాలి. ఎమిషన్ ఇంటెన్సిటీ అంటే ఏంటి? ఒక యూనిట్ ఆఫ్ జీడిపికి మనం ఎంత ఉద్గారాలని వదులుతున్నాము, ఎంత ఎమిషన్స్ని వదులుతున్నాము, ఇలాంటివన్నీ. అదేవిధంగా నెట్ జీరో ఎమిషన్స్ బై 2070 అని చెప్పి ఇండియా చాలా ప్రామిసులు చేసిందనమాట. అవే పంచామృత్ ప్రామిసులు అంటాం. ఇండియాలోనే చాలా దేశాలు అవి ఏం చేయబోతున్నాయి వాతావరణ మార్పును ఆపడానికి అని. ఎందుకంటే 2100 సంవత్సరం కల్లా కూడా క్లైమేట్ చేంజ్ పెరిగిపోతూ వస్తే కనుక ఈ గ్యాసెస్, గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎక్కువ పెరిగిపోతే ఏమవుతుంది? 1.5 డిగ్రీ సెల్సియస్ కన్నా ఎక్కువ టెంపరేచర్స్ రైజ్ అయిపోతే ఇక్కడ మానవాళికి ముప్పు బయలుదేరుతుంది. ఆల్రెడీ మనం ముప్పులో ఉన్నాం. మీరు చూస్తున్నారు, ఢిల్లీలో మనుషులు అసలు ఊపిరి పీల్చుకునే పరిస్థితి లేదు. గ్యాస్ అంటే మనం పీల్చుకునే గాలి, వీటన్నిటిని, వాయువుల్ని, వీటన్నిటిని కూడా మనం డబ్బాల్లో కొనుక్కోవాల్సిన పరిస్థితి అనమాట. నీళ్ళు ఎలా కొనుక్కుంటున్నామో మనం పీల్చే ఆక్సిజన్ కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితి మనకు వచ్చేస్తుంది అనమాట. ఈ పరిస్థితిలో UNFCCC వాళ్ళు రీసెంట్గా ఒక సమ్మిట్ పెట్టారనమాట. ఆ సమ్మిటే COP29, అది బాకులో జరిగింది. ఇన్వెస్టింగ్ ఇన్ ఏ లివబుల్ ప్లానెట్ ఫర్ ఆల్. భూమి మీద అందరూ బతకాలి, భూమి మీద అందరూ బతకగలగాలి, భూమి మీద అన్ని మనుషులే కాదు అన్ని జంతు జాతులు, వృక్ష జాతులు అన్నీ బతకగలగాలన్నమాట. ఇన్వెస్టింగ్ ఇన్ ఏ లివబుల్ ప్లానెట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అయితే అన్ని దేశాల దగ్గర సమానంగా డబ్బులు ఉండవు, సమానంగా శక్తి ఉండదు. డెవలప్డ్ కంట్రీస్ ఉంటాయి, డెవలపింగ్ కంట్రీస్ ఉంటాయి, అండర్ డెవలప్డ్ కంట్రీస్ ఉంటాయి. అంటే ధనిక దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు ఉంటాయి, చెందుతున్న దేశాలు ఉంటాయి, పేద దేశాలు ఉంటాయి. అయితే ఇక్కడ ఒక ప్రిన్సిపల్ మనం గుర్తుపెట్టుకోవాలి, CBDR, కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీ ప్రిన్సిపల్. అందరికీ పర్యావరణాన్ని కాపాడటానికి, అందరూ పొల్యూషన్ తగ్గించడానికి, గ్రీన్ హౌస్ గ్యాసెస్ని తగ్గించడానికి అందరూ కృషి చేయాలి. కానీ డెవలప్డ్ కంట్రీస్, ఆల్రెడీ అభివృద్ధి చెందిన దేశాల యొక్క పాత్ర ఎక్కువ ఉండాలి. చెందుతున్న దేశాలకి అభివృద్ధి చెందిన దేశాలు సపోర్ట్ చేయాలన్నమాట. దాన్ని CBDR అంటాం అనమాట. అయితే క్లైమేట్కి సంబంధించి ఏ స్టెప్ తీసుకోవాలన్నా, ఏ యాక్షన్తో ముందుకెళ్ళాలన్నా క్లైమేట్ ఫినాన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. డబ్బులు కావాలి, టెక్నాలజీ కావాలి, డబ్బులు కావాలి, ఆ ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేయగలగాలి, ఎకానమీని గ్రీన్ ఎకానమీగా ట్రాన్స్ఫర్ చేయగలగాలి. అయితే ధనిక దేశాలు ఎఫర్ట్ చేయగలవు, పేద దేశాలు ఎఫర్ట్ చేయలేవు అనమాట. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ట్రంప్ 2.0 ఎరా స్టార్ట్ అవబోతుంది. ఆల్రెడీ ట్రంప్ 1.0లో ఆయన ప్యారిస్ క్లైమేట్ డీల్ నుంచి బయటకు వచ్చేసారు. అమెరికా ఈజ్ వన్ ఆఫ్ ద వర్స్ట్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిటర్ అనమాట. అమెరికా గ్రీన్ హౌస్ గ్యాసెస్లో అమెరికా చాలా ఎక్కువ ఎమిట్ చేస్తూ ఉంటుంది.
కానీ ట్రంప్ ఆధ్వర్యంలో అమెరికా నాకు ఏ డీల్ వద్దు, నేను క్లైమేట్ యాక్షన్ ఎలాంటి ప్రామిస్లు చేయనని ఆల్రెడీ లాస్ట్ టైం చెప్పేసింది, మళ్ళీ కూడా చెప్పుద్ది. సో ఇంకా మిగిలింది ఎవరు, మీరు ఆలోచించండి ఒకసారి. సో క్లైమేట్ ఫినాన్స్ సంబంధించి ముఖ్యంగా ఈ సమ్మిట్లో అజర్బైజాన్ బాకులో జరిగిన COP29 సదస్సులో ఎక్కువగా చర్చలోకి వచ్చిన అంశం, పెద్ద అంశం క్లైమేట్ ఫైనాన్స్ అనమాట. అయితే ఇంతకు ముందు 2009 నుంచి కూడా 2015 వరకు ప్రతి సంవత్సరం $100 బిలియన్ ఫండింగ్ ఇవ్వాలి, ధనిక దేశాల కంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంటుంది అనమాట. అయితే 2015 తర్వాత అర్థమైంది ఏంటంటే $100 బిలియన్ పర్ యానం సరిపోదు, ఏ మూలకి రాదు, ఒక మూలకు కూడా రాదనమాట. దాన్ని పెంచాలి, 2025 కల్లా ఒక అగ్రిమెంట్కి రావాలి, అది పెంచి అని చెప్పి ఆలోచించేస్తున్నాయి దేశాలు. అయితే ఈసారి బాకు సదస్సులో ఏదైతే డెవలపింగ్ కంట్రీస్ ఉన్నాయో ఆ దేశాలన్నీ కూడా సంవత్సరానికి $1.3 ట్రిలియన్ 2035 కల్లా రీచ్ అవ్వాలని, పర్ యానం 2035 వరకు అంతా రీచ్ అయ్యి ధనిక దేశాలు దానికి ఎక్కువ కంట్రిబ్యూట్ చేయాలని చెప్పి వీళ్ళు డిమాండ్ చేశారు. అయితే డెవలప్డ్ కంట్రీస్ మాత్రం వాటికి ఒప్పుకోవట్లేదు. ఒప్పుకోకుండా చివరికి మామూలుగా ఈ సదస్సు నవంబర్ 22న ఎండ్ అయిపోవాలి, కానీ 2 డేస్ ఎక్స్ట్రా పెట్టి నెగోసియేషన్ జరిపి ఈ సందర్భంగా $250 బిలియన్ మాత్రం ఇస్తామని చెప్పి ఫస్ట్ డెవలప్డ్ కంట్రీస్ ఉన్నాయి. దాంతో డెవలపింగ్ కంట్రీస్ వాకౌట్ చేసాయి సదస్సులోంచి. తర్వాత మళ్ళీ వాళ్ళని పిలుచుకొచ్చి నెగోసియేషన్ జరిపి మొత్తానికి ఏదో కంటి తుడుపు చర్యగా $300 బిలియన్ 2035 కల్లా పర్ యానం రీచ్ అవుతాం, మేమందరం కలిసి కంట్రిబ్యూట్ చేస్తామని చెప్పి డెవలప్డ్ కంట్రీస్ కూడా ఒప్పుకున్నాయన్నమాట. అయితే ఈ అంటే ఈ డబ్బులు ఏమాత్రం సరిపోవు. భారతదేశంలో ఇది చాలా పాల్ట్రీ అమౌంట్, చాలా చిన్న అమౌంట్ ఇది. మొత్తం ఈ చర్చల్లో ఇంక్లూజివిటీ, ట్రాన్స్పరెన్సీ లేదు, నాకు నచ్చలేదని. నైజీరియా అంది ఏంటి $300 బిలియన్, ఇది పెద్ద జోక్ ఇదంతా. నైజీరియా అంది. ఇండియా, నైజీరియా ఇలాంటి దేశాలు ఏదైతే డెవలపింగ్ కంట్రీస్ ఉన్నాయో వీళ్ళందరూ కూడా క్లైమేట్ ఫైనాన్స్కి ఈ పెద్ద దేశాలు ఇస్తున్న డబ్బులు అనేవి చాలా తక్కువ, వీళ్ళు చాలా వాడుకుని చాలా అభివృద్ధి చెందారు ఎన్విరాన్మెంట్ని. ఇప్పుడు ఎన్విరాన్మెంట్ని కాపాడటానికి, క్లైమేట్ చేంజ్ని ఆపడానికి కష్టపడమంటే డబ్బులు ఫండ్ చేయమంటే మాత్రం చేయట్లేదు అని చెప్పి వాపోయారు ఈ డెవలపింగ్ కంట్రీస్, ముఖ్యంగా ఇండియా, నైజీరియా లాంటి దేశాలు అనమాట. ఈ COP29 సదస్సులో జరిగిన నెగోషియేషన్స్ అన్నీ కూడా స్టేజ్ మేనేజర్ అని చెప్పేసి భారతదేశం వాపోయిందనమాట. అయితే మొత్తం దీని మీద చాలా విమర్శలు కూడా వచ్చాయి. అసలు లాస్ట్ ఇయర్ దుబాయ్లో COP28 జరిగింది కదా, అక్కడ ఒక చర్చ వచ్చిందనమాట. ట్రాన్సిషన్ టు రెన్యూబుల్ ఎనర్జీ, నాన్ ఫాజిల్ ఫ్యూయల్ ఎనర్జీ. ఈ దేశాలన్నీ కూడా నాన్ ఫాజిల్ ఫ్యూయల్ ఎనర్జీకి ఎలా ట్రాన్సిషన్ అవుతున్నాయి అనే దాని మీద అసలు COP29లో ఏమీ చర్చలకు రాలేదు. ఇన్ఫ్యాక్ట్ నెక్స్ట్ ఇయర్ బ్రెజిల్లో COP30లో చర్చిస్తామని దాన్ని పక్కకు నెట్టేశారనమాట. దీని మీద చాలా విమర్శలు కూడా జరుగుతున్నాయి. ఈసారి ప్రత్యేకంగా గ్లోబల్ కూలింగ్ ప్లెడ్జ్ చేశారనమాట. 71 దేశాలు ఈ గ్లోబల్ కూలింగ్ ప్లెడ్జ్ని సైన్ చేశాయి. 2050 కల్లా ఈ కూలింగ్ రిలేటెడ్ ఉద్గారాలు ఏవైతే ఉంటాయో దాన్ని 68% తగ్గిస్తాం మేమని చెప్పేసి ఈ 71 దేశాలు చేశాయన్నమాట గ్లోబల్ కూలింగ్ ప్లెడ్జ్. వీటన్నిటితో పాటు ఈ COP29లో ప్యారిస్ క్లైమేట్ డీల్లోని ఆర్టికల్ 6.2 నుంచి 6.4 వరకు ఈ మధ్యలో ఉన్న ఆర్టికల్స్లోని ఈ కార్బన్ మార్కెట్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో, కార్బన్ మార్కెట్ అంటే బేసికల్గా కార్బన్ ట్రేడింగ్ కానీ, కార్బన్ క్రెడిట్స్ కానీ, కార్బన్ క్రెడిట్స్ వచ్చాక ఇన్సెంటివ్స్ కానీ, సబ్సిడీస్ కానీ, వీటన్నిటికి సంబంధించిన కొన్ని అగ్రిమెంట్కి దేశాలు రీచ్ అయ్యాయి. ఒక ఆపరేషన్ ఫ్రేమ్వర్క్ తయారు చేసుకుందాం అని చెప్పి ఈ దేశాలు అనుకున్నాయి అనమాట. ఈసారి ప్రత్యేకంగా COP29లో అడాప్టేషన్ ఫండ్ అని చెప్పి కూడా క్లైమేట్ చేంజ్ని ఆపడానికి ఏదైతే వల్నరబుల్ దేశాలు ఉన్నాయో వాటిలో ఇన్వెస్ట్ చేయడానికి ఒక ఫండ్ గురించి కూడా డిస్కస్ చేశారు. దాని మీద పెద్ద చర్చ జరిగింది, అడాప్టేషన్ ఫండ్ అనే అంశం పైన. COP29లో మరింత ప్రత్యేకమైన డిస్కషన్ ఏంటంటే, రీసెంట్గా మనకి COP16 కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీ జరిగింది. దానిలో ఇండిజినస్ పీపుల్ ఏదైతే బయోడైవర్సిటీ కాపాడే విషయంలో ఒక సబ్ ఆర్గనైజేషన్ ఒకలాంటి పెట్టి దానిలో ఇండిజినస్ పీపుల్, స్థానిక ప్రజలను ఎలా ఇంటిగ్రేట్ చేస్తారో అదేవిధంగా UNFCCCలో కూడా ఒక బాడీ, ఒక ఆర్గాన్ లాగా పెట్టి దానిలో ఇండిజినస్ పీపుల్ పెట్టి క్లైమేట్ చేంజ్ సంబంధించిన అంశాల్లో, లోకల్ స్పెసిఫిక్ అంశాల్లో ఇండిజినస్ పీపుల్ కూడా కన్సల్ట్ చేయాలనే ప్లాన్ కూడా దీనిలో ఆలోచించారు. గత సంవత్సరం COP28లో గ్లోబల్ స్టాక్ టేక్ అనే పదం చాలా పాపులర్ అయింది. అంటే దేశాలు క్లైమేట్ యాక్షన్ సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకున్నాయి, వాటి ప్రోగ్రెస్ ఎలా ఉంది అనే దాని మీద గ్లోబల్ స్టాక్ టేక్ తీసుకుంటారు. 2030 కల్లా కూడా దేశాలు అవి చెప్పిన ప్రామిస్లో 43% రీచ్ అవ్వాలని చెప్పి ఈసారి భావిస్తున్నారు. అది కూడా COP29 మీద పెద్ద విమర్శ అని చెప్పొచ్చు. COP29లో ప్రత్యేకంగా జెండర్ కన్సిడరేషన్స్, క్లైమేట్ చేంజ్కి సంబంధించి ఆ ఇంటర్లింక్కి సంబంధించి ఇక నుంచి ఎక్కువ మనం దృష్టిలో పెట్టుకోవాలంటే క్లైమేట్ చేంజ్ అంశాలు, తర్వాత జెండర్ కన్సర్న్స్, ముఖ్యంగా మహిళల మీద క్లైమేట్ చేంజ్ ప్రభావం ఎలా పడుతుంది, ఇలాంటి అంశాల మీద కూడా భవిష్యత్తులో దృష్టి పెట్టాలని చెప్పి ప్రత్యేకంగా COP29లో భావిస్తున్నారు. ఓవరాల్గా COP29 సదస్సు పెద్దగా సక్సెస్ కాలేదని చెప్పి చాలా అంశాలు నెక్స్ట్ ఇయర్ COP30
ఏదైతే బ్రెజిల్ బెలంలో జరగబోతుందో ఆ టైంకి నెట్టేశారని చెప్పి కూడా డెవలపింగ్ కంట్రీస్ భావిస్తున్నాయి, బాధపడుతున్నాయి.